ఈ బాలా త్రిపుర సుందరీ దేవిని అర్చించినటువంటి వాడికి వాక్కు, శక్తి, అలాగే ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా సమకూరుతాయి అని చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ మంత్రంలో ఐం క్లీం సౌహ్, మానవుడికి కావలసినటువంటి ఐం అనేది వాగ్బీజం, క్లీం అనేది మన్మథ బీజం, సౌహ్ అనేది శక్తి బీజం. ఈ మూడు కూడా ఇక్కడ అంటే సిరి సంపదలు, భోగభాగ్యాలు, శక్తి, వాక్కు, సభారంజకమైనటువంటి వాక్కు, ఇవన్నీ కూడా ఈ బాలామంత్రం చేత మనకి వనగొడతాయి. అందుకే బాలామంత్రాన్ని జపించినటువంటి వాడు సభా సమ్మోహనం చేయగలుగుతాడు. మంత్రోపదేశం చేసేటప్పుడు మీకు మొట్టమొదటిగా బాలామంత్రాన్ని చెప్పి ఈ బాలామంత్రాన్ని లక్షలు కనీసం మీరు జపం చేయండి అయ్యా అని అంటాం. అంటే బాలామంత్రాన్ని 6 లక్షలైనా, బాలామంత్రం అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఐం క్లీం సౌహ్, ఇది బాలామంత్రం. దీన్ని మళ్ళీ విలోమంగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, షడక్షరిగా బాలామంత్రాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అయితే బాలామంత్రం షడక్షర అంటే కాదు, త్రయక్షరే, 3 అక్షరాలు. ఐం క్లీం సౌ, ఈ 3 అక్షరాలే బాలామంత్రం. కానీ మనం వాడుకలో షడక్షరిగా ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అని ఈ మంత్రాన్ని చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బాలామంత్రాలు ఈ ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అని ఇలా షడక్షరిగానే చేస్తూ ఉన్నామా, లేకపోతే ఇంకా కూడా ఉన్నాయా అని అంటే బాలామంత్రాలు అనేక ఉన్నాయి, ఒకటి కాదు, చాలా మంత్రాలు ఉన్నాయి బాలామంత్రం మీద. నేను రాసినటువంటి శ్రీ విద్యా పుస్తకంలోనే దగ్గరగా 15 మంత్రాలు ఇచ్చాను నేను. ఇవన్నీ బాలామంత్రాలే. అందులో మాలామంత్రాలు ఉన్నాయి, బాలా హృదయము అనే మంత్రం ఉంది, అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బాలా త్రిపుర సుందరికి సంబంధించిన మంత్రాలే. వీటిల్లో ఏ మంత్రాన్ని మీరు జపం చేసినప్పటికీ ఆవిడ చాలా త్వరగా తరుణిస్తుంది. ఈ మంత్రం చాలా త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి శ్రీ విద్యలో అతి తేలికగా సిద్ధించే మంత్రం ఏది అంటే బాలమంత్రం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే అసలు శ్రీ విద్య మంత్రం మొత్తం మీద శ్రీ విద్య మీద ఉన్నవి 3 అక్షరాలు. అవి ఏమిటి అంటే ఐం క్లీం సౌ. ఇవి ఎలా ఉన్నాయి అనేది నేను రాను ప్రతి మంత్రంలోనూ కూడా దీన్ని అక్కడ వివరిస్తాను. ఈ ఐం క్లీం సౌ అనే 3 అక్షరాలే అసలు శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి బీజాక్షరాలు.